మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా విభాగం సమావేశం గాజుల రామారంలోని విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి హాజరయ్యారు। అలాగే కార్యక్రమంలోని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని బ్లాక్ డివిజన్ల మహిళా అధ్యక్షులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పేదల పార్టీ, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం। ఒక పని అయితే ఆడవాళ్ళు 6 పనులు ఒకే విధంగా చేస్తాం। మనం 6 పనులు చేస్తాం। పోనీ దళిత ముఖ్యమంత్రి చేసిందా? అందరినీ మోసం చేశాం। ఒక పక్కన బీజేపీ చూస్తే డిమానిటైజేషన్ అంటారు, జిఎస్టీలు అంటారు, వ్యాట్లు అంటారు। ఈరోజు మన పిల్లలు వాడే పెన్సుల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు జిఎస్టీ వేసిన మోదీకి పట్టం కట్టాలా? ఈరోజు అన్ని విధాల 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టం కట్టాలి। అడగండి ప్రజలు, వాళ్ళకి అన్ని విధాల లబ్ధి రావాలి అని అనుకుంటే అర్థం గుర్తుకు మనం ఓటేయాలి, అవునా కాదా? సో మన చెల్లెలందరికీ తెలుసు మన 6 గ్యారెంటీలు ఏంటి అని। సో 2 గ్యారెంటీలు వచ్చి 45 రోజుల లోపలనే, అంటే రాగానే 48 గంటలనే, అంటే డిసెంబర్ 9న ఇంప్లిమెంటేషన్ చేసినట్టు కడుపు మంటతో వాళ్ళు పెట్టే వేదన ఇంత అంత కాదు। జనాలకు చెప్తున్నారు బస్సు బంద్ అయిపోతుంది। బంద్ అయిన బస్సు నడుస్తుందా? ప్రతి మహిళను అంటూ నేను అన్ని బస్సులు ఎక్కి తిరిగాను। జిల్లాల బస్సులు ఎక్కాను, ఇక్కడ ఉన్న లోకల్ బస్సులు ఎక్కాను। వాళ్ళందరికీ కూడా ఇది పనిచేయమ్మా, పేరు ప్రజల కోసం పెట్టిన పథకం చాలా బాగుంది। ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ మంచిదా కాదా? ఈ పథకాలు కానీ వీళ్ళు చేసింది ఏంటి? మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి వాళ్ళు వస్తారో రారో అని ఏకైక బాధ వాళ్ళకు ఉండే, అది ఓటమి అని తెలిసి ముందే ల్యాండ్ క్లోజర్స్ అంటే మేము వచ్చేస్తామని చెప్పి